జై శ్రీమనారాయణ. ఈ రోజుల్లో చాలామంది బొట్టు పెట్టుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఎదుటివారు చూసి నవ్వుతారేమో, లేక మోడర్న్గా మనం కనిపించమేమో అని ఎంతోమంది బొట్టు పెట్టుకోవడమే మానేస్తున్నారు. బొట్టు అనేది కేవలం అందం కోసం మాత్రమే పెట్టుకునేది కాదు. అది మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క గుర్తుని ప్రతిబింబిస్తూ ఉంటుంది. మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని ఆచరించడానికి అసలు మనం ఎందుకు సిగ్గుపడాలి? ఫ్యాషన్ కోసం ఎన్నో ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటాం, కానీ మన ఆచారాల దగ్గరకు వచ్చేసరికి ఒక అడుగు వెనక్కేస్తాం. ఎవడో ఏదో చూస్తున్నాడని కాదు, మన ధర్మం, మన సాంప్రదాయం కోసం మనం బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే పలానా వాడు అని ఎదుటివాడు గుర్తుపడతాడు. మన సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తున్నామనే గర్వంతోనైనా సరే బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. చాలామందిని చూస్తుంటాను, యూట్యూబ్లో ఎంతోమంది సనాతన ధర్మం గురించి గొప్పగా చెబుతుంటారు, కానీ వాళ్ళ ముఖానికి ఇంత బొట్టు కూడా ఉండదు. బొట్టు లేకుండా మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని ఎంత చెబితే ఏం లాభం? ముందు మనం ఆచరించి ఎదుటివాడికి మనం చెప్పాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడమే నిజమైన సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనం పాటిస్తేనే మన తర్వాత తరం మనల్ని చూసి నేర్చుకుంటారు. మనమే చేయకపోతే వాళ్ళే నేర్చుకుంటారు. కాబట్టి ఇక నుంచైనా మారండి. ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.